గుంతకల్లు పట్టణంలోని చైతన్య ప్రైవేటు పాఠశాలలో సైన్స్ టీచర్గా పనిచేస్తున్న మహిళపై గుర్తు తెలియని వ్యక్తి కత్తితో దాడి చేసిన ఘటన కలకలం రేపింది. ఈ ఊరి అరుణ గుంతకల్ పట్టణం రాజేంద్రనగర్ చైతన్య పాఠశాల బ్రాంచ్ 1లో సైన్స్ టీచర్గా పనిచేస్తున్నారు. ఆమె భర్త వెంకటకృష్ణ రైల్వే శాఖలో టెక్నీషియన్గా విధులు నిర్వహిస్తున్నారు. వీరు తిమ్మనచర్ల రైల్వే క్వార్టర్స్లో నివాసముంటున్నారు. రోజువారీ విధుల్లో భాగంగా మధ్యాహ్నం 1:30 సమయంలో అరుణ పాఠశాలకు వెళ్తుండగా గుర్తు తెలియని వ్యక్తి ఆమెపై కత్తితో దాడి చేసినట్లు సమాచారం. ఈ ఘటనలో ఆమె మెడకు ఇరువైపులా గాయాలైనట్లు తెలుస్తోంది. దీంతో పాఠశాల పరిసరాల్లో ఒక్కసారిగా భయాందోళన నెలకొనింది. అయితే గతంలో హోమియోపతి వైద్యుడు శ్రీనివాసులు వద్ద అరుణ మొలలకు చికిత్స తీసుకుంటున్నట్లు సమాచారం. ఈ క్రమంలో తనకు సంబంధించిన అభ్యంతరకర ఫోటోలు, వీడియోలు తీసి బ్లాక్మెయిల్ చేస్తున్నారంటూ ఆమె గతంలో పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అరే అరే ఇడు అన్నాడు అరితో నేను ఒక్కసారి ఆడ మా ప్రిన్సిపల్ కి రా నెల్లూరు నారాయణ మెడికల్ అకాడమీ 2026 రీ-నీట్ ఫలితాల్లో ప్రతి ఇద్దరిలో ఒకరిని మెడికోగా తీర్చిదిద్దిన ఘనత కేవలం నెల్లూరు నారాయణ మెడికల్ అకాడమీదే. రాయలసీమ రీజన్ పరిధిలో 1000 లోపు 8 మంది విద్యార్థులు ఆల్ ఇండియా టాప్ ర్యాంకులు సాధించడమే కాకుండా ఏకంగా 45% మంది విద్యార్థులతో 400కు పైగా మెడికల్ సీట్లు సాధించిన ఒకే ఒక్క విద్యా సంస్థ నెల్లూరు నారాయణ మెడికల్ అకాడమీ. లాంగ్ టర్మ్ క్లాసులు ప్రారంభమైనవి. సంప్రదించండి.